హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ కుమార్ వర్మ. వెల్కమ్ టు మై ఛానల్ కేవీబీ క్రియేషన్స్. ఫ్రెండ్స్, గోవా టూర్ వీడియో ఆల్రెడీ పెట్టాను కదా. అందులో నేను నాకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ పెట్టేసరికి కాపీ రైట్స్ పడేసరికి నేను మ్యూట్ పెడితే టోటల్గా మ్యూట్ పడిపోయింది. అప్పుడు నేను సౌండ్ కూడా తగ్గించి పెట్టాను. ఆ తగ్గించి పెట్టడం వల్ల డిస్టర్బ్గా ఉంది, అర్థం కాలేదని ఫ్రెండ్స్ అనడం వల్ల, నా గోవాకి వెళ్ళిన నా చిన్నప్పటి ఫ్రెండ్స్ అనడం వల్ల మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఈసారి ఎక్కువ వీడియోస్ స్పీడ్ పెట్టకుండా స్లోగా పెట్టాను. ఇది ఘాట్ రోడ్ నుండి మేము దిగేటప్పుడు, గోవా ఇంకా 50 కిలోమీటర్స్ రీచ్ అయ్యే ముందు ఘాట్ రోడ్ నుంచి దిగేటప్పుడు కార్తిక్ గారు వెహికల్ నడుపుతున్నాడు. మా ఫ్రెండ్ పవన్ది కారు. ఆల్రెడీ మీకు చెప్పాను, కానీ అందులో ఏంటంటే మ్యూట్ పడింది. ఇప్పుడు డీటెయిల్స్గా మీకు చెప్తాను. గోవా టూర్ మేము ఎలా ఎంజాయ్ చేసాం, మీరు వెళ్తే ఎలా ఎంజాయ్ చేయాలో నేను డీటెయిల్స్గా చెప్తాను. స్కిప్ చేయకుండా హ్యాపీగా కూర్చొని చూడండి. కావాలంటే మీరు కొంచెం ఒక పాయింట్ స్పీడ్ పెట్టుకొని వినండి నేను చెప్పేది. ఇంకా లొకేషన్లు అన్నీ చూడండి. ఇది ఎక్సలెంట్ లొకేషన్. గోవాకి వెళ్ళే ముందు నేను ఒక వీడియో చూపిస్తాను, అది వీడియో తర్వాత పెట్టాను. గోవా టూర్ స్టార్టెడ్ అన్నందుకు నేను ఈ కార్లో వెళ్ళే స్టార్టింగ్ పెట్టాను మీకు, దానికోసం పెట్టాను. సో ఇందులో సాంగ్ కార్లో పెట్టుకున్న మేము సాంగ్ కూడా వీడియోకి వచ్చింది. అందులో ఘాటైన ప్రేమ ఘటన భైరవ దీపంలో సాంగ్ అది. అలాంటి సాంగ్స్ వినుకుంటూ హ్యాపీగా, ఇది మార్నింగ్ 7 గంటలకి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మేము ముగ్గురం డ్రైవింగ్ చేసేది, పవన్, నేను, కార్తిక్ గారు. సత్తిగాడు కార్ డ్రైవింగ్ చేయలేదు. హ్యాపీగా వెనకాల కూర్చొని వాళ్ళు నిద్రపోయారు. చాలా బీప్స్ వాడతాను, సౌండ్లు కొన్ని తగ్గించాను. ఆ ఎదవలు నేను ఆ సౌండ్ తీసేసిందల్లా మా ఫ్రెండ్స్ వాళ్ళు బీపులు వాడుతున్నందుకే ఆ సౌండ్ తీసేశాను. సో ఇది ఇప్పుడు నేను కారు ముందు వెళ్ళింది, ఘాట్ రోడ్కి ముందు. ఇది ఈ వ్యూ అంతా చాలా బాగుంటుంది. మార్నింగ్ 6కి అక్కడికి వెళ్ళాం. ఆ చల్లటి గాలి, మేము డిసెంబర్లో వెళ్ళాం కదా, చల్లటి గాలి, ఆ కొండలంత ఎత్తులో. ఇప్పుడు గోవా బీచ్లోకి వచ్చాం, బాగా బీచ్లోకి వచ్చాం. మేము వెళ్ళి 4 kgs మటన్ తీసుకొని, మార్నింగ్ 8కి వెళ్ళి 4 kgs మటన్ తీసుకొని వండుకొని తిని తాగి పడుకొని ఈవినింగ్ 5కి బాగా బీచ్కి వచ్చాం. ఇదంతా బాగా బీచ్లో, ఇదంతా లేట్ అయింది బాగా బీచ్కి వచ్చేసరికి. ఆ బీచ్లోనే పబ్బులు లాంటివి ఉంటాయి, చిన్నగా లైట్ పబ్బులు నైట్వి. అక్కడికి కూడా వెళ్ళాము, అది కూడా వస్తుంది. లైట్గా చీకటి పడింది, చలికాలం కదా డిసెంబర్లో. 6 అయ్యేసరికి 6 కూడా అవ్వలేదు, ఇలా అయిపోయింది. అది కూడా ఒక ఎక్స్పీరియన్స్, ఈ టైంలో బీచ్కి వెళ్ళడం. అది ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళడం గోవాకి. మా కార్తీక్ గారు ఫుల్ ఎంజాయ్ చేస్తాను. నేను అలా కొంచెం అలా వెళ్ళి టైటానిక్ ఫోజులు లాంటివి పెట్టి ఇలా చల్లటి గాలికి సముద్రం దగ్గర అప్పటి వరకు ఆ స్పీడ్ బోట్లు అవన్నీ అక్కడ నడిచి ఉండే. ఇప్పుడు చీకటి పడిందని అవన్నీ ఆపేశారు. పోలీసులు కూడా ఇటు వాటర్ దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు. ఈ లైటింగ్స్ అంతా అక్కడివే. బాగా బీచ్ ఒడ్డున ఉండే పబ్బులు, అవుట్ సైడ్ కూర్చొని తాగే వాళ్ళకి ఆ లైటింగ్ సాంగ్స్ పెట్టి ఇందులోకి వెళ్ళాం. ఈ పబ్బు బార్లోకి వెళ్ళాం. కొంచెం ఓవర్ యాక్షన్ అనుకోకండి. అలా స్లో మోషన్లో మా ఫ్రెండ్ గారు సత్యాడు వీడియో తీసిండు. ఇప్పటికీ చెప్తాడు, ఆడికి కూడా వీడియో తీసాను నేను, ఆడికి నేను సరిగ్గా తీయలేను, ఆడే బాగా తీసిందని చెప్పుకుంటాడు. బాగా తీసుకున్నాయి అక్కడే కూర్చున్నాం బయట. కార్తీక్ గారు వీడియో తీసేది. ఇప్పుడు నలుగురే ఉన్నాం. 5th మెంబర్ కార్తీక్ గారు, వాడు వీరు కాదు. సంతు గారు, వీడే కార్తీక్. సంతు గారు బీరు పట్టుకొని చూపిస్తాను, ఇది రాదు. ఎస్, మార్నింగ్ బీచ్కి వచ్చాం, 10 అవుతుంది. కొలంగుట్ట బీచ్. మొత్తం 4 బీచ్లు తిరిగాం. 4 days ఉన్నాం.
ఒక రోజు వెళ్ళి 2 రోజులు అక్కడ స్టే చేసి ఇంకో రోజు రావడం. కొన్ని వీడియోస్కి నేను సౌండ్స్ వదిలాను, అలల్ సౌండ్స్, ఇదంతా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి మేము వెళ్ళినప్పటి నుండి ఇప్పటి వరకు చేసినవన్నీ నేను క్లియర్గా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. గోవాకి వెళ్ళగానే అమన్ ప్యాలెస్లో దిగి అక్కడ స్టే చేసి 1500, మా పవన్ ఇదివరకు 2 years నుండి వెళ్ళాడు కాబట్టి, ఇది పవన్ ఇక్కడ ఈ బ్యాక్లో నేను క్లారిటీగా చెప్తా. 2 years నుండి వెళ్ళాడు కాబట్టి మనోడికి కన్స్ట్రక్షన్ ఇచ్చారు ఆ అమన్ ప్యాలెస్ హోటల్. చాలా పెద్ద కిచెన్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, 3 పడుకునే బెడ్ ఉంటుంది. ఇంకా మిగతా మా వాళ్ళు 2 కార్తీ గారు సంతగాడు కింద పడుకున్నారు. ఆ హోటల్లోనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఫాస్ట్ కూడా పెట్టచ్చు. ఫాస్ట్ ఎందుకు పెట్టా అంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఎంజాయ్ చేయాలంటే ఇది క్లారిటీగా చూసుకుంటూ చూసి ఎంజాయ్. ఇది నేను రిపీట్గా చూసుకున్నప్పుడు నాకే అనిపిస్తుంది, మళ్ళీ ఎప్పుడు వెళ్తామా, మళ్ళీ ఎప్పుడు ఎంజాయ్ చేస్తాము. మా ఫ్రెండ్ సతీష్ గారు అంటాడంట మా ఫ్రెండ్స్తో, అరే మనం గోవాకి వెళ్ళినాం కానీ గోవాకే న్యాయం చేసేంత కుమార్ గారు, మనం అంతా గోవాకి వెళ్ళి ఎంజాయ్ చేసాము కానీ వాళ్ళు చేసిన ఎంజాయ్ ఏం చేసాము నాకేది, గోవాకే నేను న్యాయం చేశానని చెప్తా కదా సతీష్. వైట్ బై నేను మనోడు కాదు, ఎవరో తెలియదు. అందరం బ్లాక్ బై నేను వేసిన ఐ లవ్ గోవా అని రాసిన్నదే మనలో. ఇక మా పవన్ ఏదో రాస్తున్నాడు, అలా వచ్చి కొట్టుకుపోయింది. నేనే స్లో మోషన్లో పెట్టా, అది నేనే తీసా. ఈ వీడియో మా సంతగాడు తీసిండు, సంతోష్. ఆడు ఆర్ఎంపీ డాక్టర్. ఆ ఎదోకి తెలియలేదు వాటర్ పడింది కెమెరా బ్యాక్ అని. ఆడు చూడండి బ్లర్గా కనబడుతుంది, వాటర్ పడింది. ఆడు చూసుకోకుండా అలాగే తీశాడు. అరే సంతగా ఇప్పుడు చూసుకో ఈ వీడియో చూసి. లేదు లేదు, సంతుగాడు తీయలేదు. అక్కడ సంతు కార్తీక్ ఉన్నాడంటే సత్యగాడు తీసాడు. సత్యగాడి స్పెట్స్ ఉంటాయి, ఆ స్పెట్స్ పెట్టుకోలే, అందుకని ఇది బ్లర్ తీసినట్లు. కార్తీక్, పవన్, సంతు, సతీష్ వీళ్ళంతా నా చిన్నప్పటి ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్. ఈ స్లో మోషన్ కూడా స్పీడ్ ఎందుకు పెట్టలే అంటే అది మీకు చూసే వాళ్ళకి తెలియాలి అక్కడ ఎంత ఎంజాయ్ చేసామనే దానికోసం. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సంతగాడు నేను ఆ సంతగాడి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాడు, కార్తీక్ తీస్తుంటే. అక్కడ పక్కన ఉన్న వేరే అతనికి మొబైల్ ఇచ్చి తీసుకున్నాం.
లేకపోతే మాలో ఎవరో ఒకరు వీడియో తీయడం, ఓన్లీ నలుగురే కనబడడం ఇలా జరుగుతుంటే పక్కన ఒకరికి ఇచ్చాం. అతను హిందీలో మాట్లాడదు. అరే సంథింగ్ ఇలా ఉండి నా మొబైల్ ఆల్మోస్ట్ తడిసిపోయింది. అలా ఉండి అలలు వచ్చి తగులుతా ఉంటే తడిసిపోయింది. నిజంగా గోవాకి వెళ్తే ఫ్యాన్ అవుతాం, ఇది కన్ఫర్మ్. 3-4 days ఆ గోవాలో ఈ వాటర్కి, సాల్ట్ వాటర్ కదా, సముద్రం నీటికి, వీటన్నిటికి వచ్చిన తర్వాత 1 month పట్టింది నా టైం కూడా. నల్లగా అయిపోయింది. ఈ రోజుకి ఇక్కడ కొడంగల్ బీచ్లో ఇక్కడ 1 day కంప్లీట్గా ఈవినింగ్ వరకు, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. వాటర్లోంచి అసలు బయటికి రాలేదు. కొడంగల్ సారీ కొలంగట్ బీచ్ 26 minutesది. నేను ఇది ఆపి మళ్ళీ చెప్పను, కంటిన్యూ చేసుకుంటూ వెళ్తా. మా కార్తిక్ గారు జంపులు వేసాడు. పోలీస్ వీడు కానిస్టేబుల్ చేస్తాడు మా దగ్గర, పెద్దపల్లి దగ్గరే. వాడు జంపులు వేసి కొన్ని కాలు బెనిపించుకున్నాడు కూడా. తర్వాత పట్టు వేసుకొని ఇబ్బంది కూడా పడ్డాడు. వాడు రివర్స్ జంప్ వేద్దామని కూడా ట్రై చేశాడు, కానీ అలలకి సెట్ అవ్వలేదు, ఆ అలలకి కుదరలేదు. సతీష్ గారిని నేను లేపి అలా వచ్చినప్పుడు పడేసేదానికి వేసాడు. కార్తిక్ గారు రివర్స్ జంప్ ట్రై చేశాడు. నేను సత్య గారి కార్తీక్ని రెండు చేతుల్లోకి అలా వచ్చినప్పుడు అలా పడేసాను. నిజంగా చిన్నపిల్ల అయిపోతాం అక్కడికి వెళ్తే. అందరం చిన్నప్పటి ఫ్రెండ్స్ కాబట్టి అందరికీ చిన్నప్పటి నుంచి ఒకరికొకరు తెలుసు. అసలు ఎలాంటి ఈగోస్ అవి లేకుండా పిచ్చిగా ఎంజాయ్ చేసాం. మనం చలి మీద పడతాం కదా, చిన్నప్పుడు ఏట్లల్లో నదుల్లో చలి మీద పడింది. అది మా పవన్, కార్తీక్ గారు. అక్కడ ఎంత చలి మీద ఉన్నా ఉప్పు నీరే వస్తుంది. అదే చెప్తున్నా, వాయిస్ కట్ చేసా ఇక్కడ. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం స్కూబా డైవ్కి. స్కూబా డైవ్, పారాషూట్ డైవ్ ఇవన్నీ చేసాం. ఇది ఫర్ పర్సన్కి 1500. పవన్ నేను మేము ఇద్దరం వెళ్ళాం. మిగతా నా ఫ్రెండ్స్ అక్కడ రూమ్ దగ్గర వాళ్ళు వేరే బీచ్కి వెళ్ళారు, ప్లస్ పబ్కి వెళ్ళారు వాళ్ళు అంతకుముందు రోజు నైట్. మేము ఆ రోజు డే అంతా బాగా ఎంజాయ్ చేసి వచ్చి బాగా అలసిపోయాం. పవన్ ఇంకా బాగా అలసిపోయాడు. స్కూబా డైవ్కి బయలుదేరాం. ఈ స్కూబా డైవ్లో బనానా డైవ్, స్కూబా డైవ్, పారాషూట్ డైవ్, రకరకాల బోట్ డైవ్లు ఇవన్నీ ఉంటాయి. డే అంతా మార్నింగ్ టిఫిన్ వాళ్ళే ఇస్తారు. మేము వెళ్ళేటప్పుడు 2 బీర్లు కూడా తీసుకెళ్ళాం. మధ్యాహ్నం లంచ్ వాళ్ళదే, స్నాక్స్ పెడతారు. ఒక ప్యాకేజ్ 1500 ప్యాకేజ్. తర్వాత మళ్ళీ స్పెషల్గా మనం ఏదైనా చేయాలనుకుంటే పారాషూట్ డైవ్ కానీ ఇంకా బనానా డైవ్ వీటన్నిటికీ మళ్ళీ 300-500 అలా ఎక్స్ట్రా ఛార్జెస్. మినిమం ఒక్కొక్కరికి 25,000-30,000 ఖర్చు వచ్చింది. మేము కార్ తీసుకెళ్ళాం కాబట్టి వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చాం. పక్కన ఒక స్టీమర్ లాంటిది, అక్కడ లాస్ట్లో రెడ్గా వెళ్తుంది కదా, పెద్ద స్టీమర్, చాలా లాంగ్లో వెళ్తుంది. నేను జూమ్ చేసి తీయడానికి కూడా ట్రై చేశా. ఫస్ట్ టైం సముద్రంలో బోటింగ్. ఆ పక్క నుండి వెళ్ళే అది కూడా వాళ్ళు స్కూబా డైవ్కి వెళ్తున్నారు.
మార్నింగ్ 6కే లేచి స్కూబా డైవ్ కోసం వెయిట్ చేయాలి. వాళ్ళు కాల్ చేస్తారు, వాళ్ళ వెహికల్ ఉంటుంది, ఏసీ బస్సు ఉంటుంది. బస్సులో వెళ్ళడం, మళ్ళీ బస్సులో రావడం. మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్కి మళ్ళీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, చూద్దాం ఏమవుతుందో. ఒక్కొక్కరుగా స్కూబా డైవ్కి నంబర్స్ వేస్తారు, నంబర్స్ ప్రకారంగా స్కూబా డైవ్కి వెళ్ళడం రావడం. అసలు అందులోకి ఏంటంటే ఆ రోజు ఆ కలర్ ఫిష్ లేవు అక్కడ. ఎవరో మహానుభావులు కొత్త బాగా పెట్టుకొని అక్కడ ఇదంతా మా పవన్ వీడియో తీశారు. నేను అక్కడ లోపల స్కూబా డైవ్కి అక్కడ వెళ్ళాను. అయిపోయిన వస్తున్న బైక్ అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ అయింది. స్కూబా డైవ్ అయ్యి మళ్ళీ ఒక బీచ్కి వెళ్తున్నాం. ఆ బీచ్ దగ్గర బనానా రైడ్ కానీ ఉంటుంది. ఈ మధ్యలోనే పారాషూట్ డైవ్. పారాషూట్ పవన్ నేను ఇద్దరం కలిసి చేసాం. పవన్ నా పక్కన. ఇది నేను స్కూబా డైవ్ చేసినప్పుడు 12 నంబర్. ఓకే ఇలా అంటే ఓకే, సూపర్ ఓకే ఇలా అంటే సూపర్, నాకు ఓకే అని కిందకి అని మనం కిందకి చూపిస్తే కిందకి చూపించాలి, వేలు పైకి చూపిస్తే పైకి వెళ్ళినట్టు. నాకు అసలు ఆల్మోస్ట్ నేను చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ చేస్తున్నాయి కాబట్టి అది ఇబ్బంది లేదు. వాళ్ళ పెట్టి వీళ్ళకి ఏంటంటే ఎక్కువసేపు మనల్ని ఉంచారు. వాడు చేసే సైజులు మనకు అర్థం. వాడు తక్కువ ఎక్స్పీరియన్స్ ఒక 30 సెకండ్స్ అలా ఉంచుతారు, తీసేస్తారు. వాడు పైకి లేకపోయినప్పుడు నేను చెప్తా కిందకని. ఇలా పారాషూట్ డైవ్. ఇది కూడా ఫస్ట్ టైం లైఫ్లో. టీవీలో బయట చూసినప్పుడు తెగిపోతే పరిస్థితి ఏంటా అనిపించేది. కానీ అసలు నేను చేసినప్పుడు మాత్రం 1% కూడా అస్సలు భయం లేదు. ఎందుకు భయం లేదు అర్థం కాలేదు. చాలా ఎంజాయ్ చేశాను. ఎటు చూసినా వర్షం, ఎటు చూసినా నీరే, సముద్రం అంతా ఎక్కడ చూసినా 4 వైపులా నీరు కదా. పడితే ఏమవుతుంది, అక్కడ మనకి జాకెట్ ఉంది, ఎంజాయ్ చేయవచ్చు. వాటర్లో అయినా వాళ్ళే వచ్చి తీసుకెళ్తారని ఒక ధైర్యం. ఇప్పుడు ఎంత లాంగ్ వెళ్ళాను, ఇంకా పైకి వెళ్తుంది. పిక్చర్లా కనబడుతున్నాం మొబైల్లో. ఇవన్నీ ఫొటోస్ కూడా లాస్ట్లో పెట్టాను. వీడియోస్ అన్నీ చూసిన తర్వాత రూమ్కి వెళ్ళింది, బట్టలు వేసింది, కింద కాదు, అవన్నీ లాస్ట్లో చూడండి. సేఫ్గా వచ్చి ల్యాండ్ అయ్యాం. మళ్ళీ ఒక బీచ్కి వెళ్తున్నాం. ఈ రూట్లోనే డాల్ఫిన్స్ కూడా కనిపించాయి. నేను ఎప్పుడు వీడియో తీద్దాం అనుకునేసరికి ఆ డాల్ఫిన్స్ కనబడడం, వెళ్ళిపోవడం కూడా జరిగింది. వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు కనిపించింది. ఇక్కడ బనానా డైవ్, ఇంకా వేరే బోట్ డైవ్, స్పీడ్ బోట్,
ఇక్కడ చాలా అలలు చాలా తక్కువ ఉంటాయి. ఈ బీచ్లో చాలా అంటే చాలా అలలు తక్కువ ఉంటాయి. స్పీడ్ బోట్ నేనే డైవ్ చేసుకుంటూ వచ్చా. వెళ్ళేప్పుడు చూసాం పవన్ తీయలేదు. నేనే ఆయన అడిగా నేను డైవ్ చేస్తా అంటే ఓకే అన్న 200 ఎక్స్ట్రా చదివా. ఓకే, చాలా లాంగ్ తీసుకెళ్ళా. నా చేతికి ఇచ్చాడు కాబట్టి మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. మనం బైక్ రైడ్ చేసినట్లుగానే ఆ అలల మీద జంప్ చేస్తూ ఉంటుంది స్పీడ్ బోట్. మావాడు పవన్ కూడా స్పీడ్ బోట్ ఎక్కుతున్నాడు. ఇది ఒక బోటు, ఇద్దరమే, పవన్ నేను. అలా ఒక రౌండ్ తీసుకెళ్ళి వదిలిపెట్టాను. అంతే. బనానా డై ముందు నేను, నా వెనక పవన్. ఈ బనానా డై చేసేప్పుడు చూడండి, ఆ వెనుకున్నది ఆ కంపెనీకి సంబంధించిన అతను. వాడు లాస్ట్లో ఒక సైడ్ ఇలా ఉంచుతాడు, అందరినీ పడేస్తాడు వాటర్లో. చూడండి పడేసాడు. చలో రిటర్న్ అయిపోయాం. ఆ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇంకా వీడియోస్ తీసుకోవడానికి పనికి వస్తుందని నేను ఫ్రంట్కి వచ్చా, బోట్ ముందుకు వచ్చి. ఆ బోట్ నాకు అతనికి వీలుగా ఉండాలని పవన్ అటు సైడ్, నేను ఇటు సైడ్ ఉన్నాను. అటు నుంచి వీడియో తీసుకున్నాను. గోవాలో ఉన్నది ఒకే సముద్రం అయినా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా. మా టీము స్లో మోషన్లో మేమున్న అమన్ ప్యాలెస్ నుంచి నడుచుకుంటూ వస్తుంటే స్లో మోషన్లో వీడియో పెట్టా. ముందు సత్తిగాడు, పవన్, నేను, కార్తీక సంతగాడు వీడియో తీశాడు. ఒకరేమో షాపింగ్కి వెళ్ళినట్లు. నేను రెడీ చేశాను. అక్కడ గోవాలో ఉన్నప్పుడే కొన్ని ఫొటోస్ పెట్టి వీడియో మేడ్ చేసి పెట్టుకునే. అవి దాంట్లో చిన్న చిన్న ఫొటోస్. ఫ్రెండ్స్, మీరు కూడా ఆల్రెడీ గోవాకి వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇక్కడ బయలుదేరిన ఫోటో ఇది, ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన ఫోటో ఓదల నుండి. ఇది అక్కడిది. అలల్లో కొన్ని ఫోటోస్ క్లిక్స్ పెట్టాను, ఫొటోస్ ఎలా వచ్చాయనేది చూడండి. 2 చైర్స్ తీసుకున్నాం మేము అక్కడ బీచ్ దగ్గర. కాస్త అలసిపోయినట్లు అనిపిస్తే బీరేయడానికి. ఈవినింగ్ టైంలో దాదాపు 5-5:30 టైంలో ఈ ఫొటోస్. పవన్ సత్తి అని మీద కూర్చొని ఉన్నాడు. సంతు, కార్తీక్, సతీష్, నేను, పవన్. మీరు కూడా ఫ్రెండ్స్ వెళ్ళిన వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ నాకు కామెంట్ రూపంలో చెప్పండి. వెళ్ళని వాళ్ళు ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో అడగండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్, ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. అయితే ఈ గోవా టూర్ది పార్ట్ 2 ఎందుకు పెడుతున్నా అంటే, నేను ఫస్ట్ పార్ట్ 1లో పెట్టినప్పుడు ఎక్కువ చూడరేమో, స్టార్టింగ్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చూడరేమో అనే ఉద్దేశంతో కొన్ని మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల డిస్టర్బ్ వచ్చింది. కాబట్టి మళ్ళీ పార్ట్ 2గా చేసి ఇలా మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. గోవా టూర్లో గోవా వెళ్ళేప్పటి నుండి వచ్చేంత వరకు
ఆ ఎక్స్పీరియన్స్ అంతా నాకు తోచినంత వరకు నేను చెప్పాను. ఇవన్నీ ఫొటోస్ అక్కడ మేము వెళ్ళినవి. ఇందాక నేను చెప్పాను కదా, ఘాట్ దగ్గర పైన ఫొటోస్ అంతగా మేము 5 మా బ్యాచ్ వెళ్ళిన బ్యాచ్. సతీష్, నేను, పవన్, కార్తికేయుడు, సంత్. ఇది అక్కడ ఆ రూమ్ లో ఫుడ్, డ్రింక్స్. వంట మొత్తం వాళ్ళు నలుగురే చేశారు. వంట నాకు రాదు, నేను చేయలేదు. సిగ్గు లేకుండా చెప్తున్నా, ఏమనకండి. వాళ్ళు నా ఫ్రెండ్స్ తిడతారు రాదని. ఏమనలేదు, వాడికి రాదు వదిలేండి, ఎందుకంటే పాడు చేస్తే మళ్ళీ మనం ఇబ్బంది పడతామని. సో థ్యాంక్ యూ నా ఫ్రెండ్స్కి, ఇది చూస్తున్న ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఇంకా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిన వీడియోస్ ఉన్నాయి, అన్నీ నాకు టైం కుదిరినప్పుడల్లా చేసుకుంటూ ఎడిట్ చేసుకొని పెట్టుకొని మీకు చూపిస్తూ ఉంటాను. ఇది ఎండింగ్లో లాస్ట్లో అందరం, లాస్ట్లో సూర్యుడు అస్తమించే సమయంలో, లాస్ట్ డే, లాస్ట్ రోజు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్, సపోర్టింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. లవ్ యూ సో మచ్.